హలో అండి. ఆకుకూరలు తీసుకునేటప్పుడు మంచివి తీసుకుంటే పని చాలా తొందరగా, సులువుగా అయిపోతుంది. క్లీనింగ్ అనేది. మీకొక మిషన్ చూపిస్తున్నాను. ఆ మిషన్ పేరు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. చూడండి ఆకుకూరలు ఎలాంటివి తీసుకోవాలో. చాలామంది ఆకుకూరలు బాగా కొంటారు. కానీ తీసుకునేటప్పుడు మంచివి తీసుకోరు. ఎదర వైపు, ఎనక వైపు ఆకు నీట్‌గా ఉన్నవి తీసుకోవాలి. హ్మ్. పురుగు ఉంటది కదండీ! పురుగు గుడ్లు పోసేసి ఉంటది ఆకు మీద. అటువంటియి అస్సలు తీసుకోకూడదు. అసలు ఎటువైపు తిప్పి చూసినా ఆకు తాజాదనంగా ఉన్నది, పచ్చగా అదే విధంగా కాడ ఉంటది కదండీ! ఆ కాడలు చాలా లేతగా ఉన్నవి తీసుకోవాలి. కాడలతో సహా వేసుకోవచ్చు లేతగా ఉంటే గనక. లేదు ముదురుగా అయిపోయి కాడలు బాగా లావుగా ఉన్నాయి అనుకుంటే వాటికి మాత్రం ఆకు మాత్రమే ఏసుకోవాలండి. ముదురు కాడలు ఉడకనట్టుగా పీచొస్తున్నట్టు అనిపిస్తాయి. నేను సెపరేట్ చేశానండి. సెపరేట్ చేసిన ఆకుని విడిగా చూడండి మనం డస్ట్ వస్తది కదా! ఆ డస్ట్‌ని విడిగా పెట్టుకున్నాం. ఎంత చూసి చూసి క్లీన్ చేస్తే ఇంత వచ్చిందండి. చూడకుండా కట్ చేసేస్తే మరి అదంతా కడుపులోకి వెళ్ళిపోతుందండి. ఒకసారి ఆకుకూరలు కొనేటప్పుడు మంచివి తీసుకోండి ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో లైక్ చేయండి.